తాలు పేరు మీద దోపిడీ జరగొద్దని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని పిఎస్సిఎస్ ఐకేపీ ఆధ్వర్యంలో వివిధ గ్రామాలలో వరి, మక్కల ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరి కోత మిషన్ ఆర్పిఎం 18 నుండి 20 వరకు B2A1లో గ్రేడ్ బ్లోయర్ ఉంచే విధంగా వరి కోత మిషన్ ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. అలాగే ఈ గ్రామాలలో ఈ సంవత్సరం అధిక దిగుబడి పంట రావడంతో గోదాములు, మిల్లుల్లో నిల్వ ఉంచేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. అదేవిధంగా ఎల్లారెడ్డిపల్లి, చింతకుంట, రామయ్యపల్లి గ్రామాలలో 30 ఎకరాలలో నోటికొచ్చిన మొక్కజొన్న పంట కాలిపోవడం బాధాకరమైన విషయం. ఇలాంటి పునరావృతం కాకుండా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులతో విచారణ చేపట్టి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి నష్టపరిహారం అందించే విధంగా కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, తహసీల్దార్ వసంతరావు, సర్పంచ్ భద్రయ్య, గూట్ల తిరుపతి, మహిళా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పింగిలి జ్యోతి సతీష్ రెడ్డి, మధువంశీ కృష్ణ, నరేందర్, రత్నాకర్ రెడ్డి, వ్యవసాయ అధికారి సన్నీ, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిట్యాల మండలంలో దూద్పల్లి, ఉడతల, గోపాలపురం, చల్లగరిగే, అదేవిధంగా నవపేట, నైన్పాక, అందుకుతండ గ్రామంలో ఈరోజు జడల్పేట గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాం. మక్క కొనుగోలు కేంద్రం చల్లగరిగే, జడల్పేటలో కూడా ప్రారంభించాం. ఇది రోజు వడ్ల కొనుగోలు కేంద్రాలు ఏదైతే రైతాంగానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే వరి కోత మిషన్ ఆర్పిఎం 18-20 నంబర్ పెట్టుకునే విధంగా బ్లోయర్ ఆన్ చేసి B2A1లో గేర్ ఉంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి వరి కోత మిషన్ దారులు వడ్లు కొట్టుకపోతాయని వాళ్ళు రాంగ్ ఫీడింగ్, డీజిల్ కన్జంప్షన్ కొరకు చెప్తుంటారు. దాన్ని నమ్మకుండా 18-20 నంబర్ మీద ఆర్పిఎం పెట్టే విధంగా చూడాలి. తాళ్ళు రాదు, రైతుకు నష్టం జరగకుండా ఉంటుంది. దీన్ని అందరూ కూడా పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 40 కిలోల 650 కాంట ఉండాలి. 40 కిలోలు కాంట, 650 సంచి వేటు. అయితే ఈరోజు మ్యాచర్ ఎండాకాలంలో ఎట్లాగ వస్తుంది. మీరు ఆర్పిఎం నంబర్ కనుక 18-20 పెడితే బ్లోయర్ ఆన్ చేసి B2A1 గేర్లో పెడితే తాలు ఉండదు. తాలు పేరు మీద దోపిడీ జరగకూడదు. దీని మీద ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. ఒకవేళ మీరు మండల్లో ఒక కమిటీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసరు, లోకల్ సబ్ ఇన్స్పెక్టరు, అదేవిధంగా ఈ ఎంఆర్ఓ, వీళ్ళు ముగ్గురు కూడా వరి కోత మిషన్ వాళ్ళతో మీటింగ్ పెట్టి ఇది చెప్పడం జరుగుతుంది. రైతులు కూడా దీన్ని పాటించి అమలు చేయాలి. ఎల్లారెడ్డిపల్లెలో 15-20 ఎకరాలు మక్క కంకులన్నీ కూడా కాలిపోవడం జరిగింది, చేను. అదేవిధంగా చిట్యాల మండలం చింతకుంట రామయ్యపల్లి గ్రామంలో రైతులది ఇద్దరు రైతులు, రేణుకా సంపత్రావు అనే రైతులది ఇద్దరిది కూడా 10 ఎకరాల చేను కాలిపోయింది. ఇది నోట్లకు వచ్చినటువంటి పంట కాలిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటి పునరావృతం కాకుండా జాగ్రత్తలు చేను వాళ్ళు కానీ నోట్లకు వచ్చే పంట పోవడం చాలా విచారకరం. ఇది జరగకూడదు, జరిగింది కనుక దీన్ని మొత్తము వ్యవసాయ అధికారులతోని రిపోర్ట్ తీసుకొని ఈ విషయంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి రైతాంగానికి తోచిన సహాయాన్ని అందే విధంగా చేయడం జరుగుతుంది. అదే కాకుండా మొన్న కొరికిశాల, గణేష్పల్లిలో కూడా ఎలక్ట్రిసిటీ తప్పిదం వల్ల కాలింది. అది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా నష్టపరిహారం అందించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం.